ఏపీలో కొత్తగా కొలువుదీరిన చంద్రబాబు ప్రభుత్వంలో కీలకమైన మంత్రిత్వ శాఖను చేపట్టిన వంగలపూడి అనితది ప్రత్యేకమైన రాజకీయ ప్రస్థానం. అనిత రాజకీయాల్లోనికి రాక పూర్వం ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తాను చేసే ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారామె. ఉన్నత ఆశయాలతో రాజకీయాల్లోనికి అడుగుపెట్టారు. 2012లో గ్రామ స్థాయి రాజకీయాల్లో అడుగుపెట్టిన అనిత ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా మారిపోయారు. తన వాగ్ధాటితో అందరినీ ఆకట్టుకున్నారు. ఆమె చురుకుదనం చూసి టీడీపీ అధినేత చంద్రబాబు ఆమెను ప్రోత్సహించారు. ప్రభుత్వ టీచర్ నుండి ప్రతిష్టాత్మకమైన హోంమంత్రి పదవి వరకు అనిత రాజకీయ ప్రస్థానంపై ఓ రిపోర్ట్. జనవరి 1న విశాఖపట్నం జిల్లా ఎస్ రాయవరం మండలంలోని లింగరాజుపాలెం గ్రామంలో జన్మించారు. తండ్రి అప్పారావు గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపాల్. అనితకు చిన్న వయసులోనే ప్రభుత్వం టీచర్గా ఉద్యోగం రావడంతో ఉద్యోగం చేస్తూనే 2009లో ఆంధ్ర యూనివర్సిటీ కరెస్పాండెంట్ కోర్సులో ఎంఎస్సీ పూర్తి చేశారు. అలాగే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఎంఏడి పూర్తి చేశారు. ఆమె దాదాపు 12 సంవత్సరాల పాటు ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితులపై స్థానిక నేతలను ప్రశ్నించారు. రాజకీయాలపై ఆసక్తితో 34 సంవత్సరాల వయసులో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా రాజీనామా చేసి రాజకీయాలు అడుగుపెట్టారు. అనిత చురుకుదనం చూసి టీడీపీ అధినేత ఆమెను ప్రోత్సహించి 2014 ఎన్నికల్లో విశాఖ జిల్లా పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం కల్పించారు. ఆ ఎన్నికల్లో సమీప వైసీపీ అభ్యర్థి చెంగల వెంకట్రావుపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అనిత 2018లో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలుగా నియమితురాలైంది. అయితే తన మతం గురించి ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడంతో అనవసర వివాదాలకు ఆస్కారం ఇవ్వకుండా చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ పదవి తనకు వద్దని సున్నితంగా సమస్యను పరిష్కరించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా చంద్రబాబు కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనితను ఆదేశించారు. అధినేత ఆదేశాన్ని పాటించిన ఆమె కొవ్వూరు నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అనిత కమిట్మెంట్ చూసి చంద్రబాబు ఆమెను 2021లో రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలుగా నియమించారు. అధినేత పెట్టుకున్న నమ్మకాన్ని 100% నిలబెడుతూ తెలుగుదేశం పార్టీ గొంతును ఇలుగెత్తి చాటుతూ వెనకడుగు వేయకుండా ముందుకు సాగారు అనిత. ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి మరోసారి అనితకు అవకాశం ఇచ్చింది టీడీపీ అధిష్టానం. అధినేత నమ్మకాన్ని నిలబెడుతూ రికార్డు విక్టరీ కొట్టారు అనిత. స్థానిక టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులను కలుపుకుని పాయకరావుపేట అసెంబ్లీ స్థానం నుంచి 43,727 ఓట్ల తేడాతో జయకేతను ఎగరవేశారు. అనిత వంగలపూడి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. దీంతో అనితకు చంద్రబాబు తన కేబినెట్లో చోటు కల్పించడమే కాకుండా ఏకంగా హోంమంత్రిగా నియమించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ మహిళలకే హోంమంత్రి పదవి దక్కగా చంద్రబాబు కూడా హోంమంత్రిగా మహిళనే నియమించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ పార్టీ పట్ల అనిత చూపిన విధేయతకు మంత్రి పదవిని కేటాయించిన చంద్రబాబు ఏకంగా హోంమంత్రినే చేశారు. చాలా గురుతర బాధ్యత నా మీద పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. నా మీద ఉన్న అభిమానంతో కంపల్సరీగా మేము అందరం కూడా ఎక్కడ కూడా మచ్చ రాకుండా చేస్తాం. ఒక్కళ్ళందరూ కూడా ప్రశాంతంగా బతికే వాతావరణం క్రియేట్ చేస్తామని మాత్రం తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్.